మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శని సంచారం సాధారణ సంచారం కంటే వక్రగతిలో తిరోగమనం జరగబోతుందట అతి కొద్ది రోజుల్లో. మరి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శనిని సాధారణంగానే మనం అనుకుంటుంటాం శని ఇలా మనల్ని వెంటాడుతోందని. మరి ఇలా వక్రగతి ద్వారా తిరగడం, సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఎలాంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మనంతా కూడా చూడవచ్చు. అయితే శని వక్రగతి గురించి పూర్తి వివరణ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గోనుగుంట్ల సురేష్ బాబు గారండి. మనకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పరిహారం అన్ని కూడా తెలియజేస్తా అంటున్నారు. మాట్లాడతాం గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, సాధారణ సంచారం చేస్తేనే ఇలా శని గ్రహాన్ని మనం అనుకుంటూ ఉంటాం, శని దేవుణ్ణి. ఏంటి గురువు గారు మరి వక్రగతి అంటున్నారు, దీనివల్ల ఏమైనా అశుభ ఫలితాలు ఎక్కువగా చూడవలసి వస్తుందా? అసలు ఈ బజ్ అయితే బాగా నడుస్తుంది, శని గ్రహం పురోగతి అంటున్నారు. ఏంటి ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అదంతా కూడా ఒకసారి వివరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఓం గం గణపతయే నమః. నమస్తే మంజ సంజనాయ శనిచ్చరాయ ప్రసాదం కురు దేవేశ జైనశ్య నమో నమః. ముందుగా మనకి శనికి నమస్కారం చేసుకున్నామండి. శని అంటే స్లో అని మీనింగ్ అండి. స్లో అని మీనింగ్ అనమాట సంస్కృతంలో. శని అంటే దానికి మీనింగ్ స్లోగా ఉండడం. శని చర అంటే స్లోగా మూవ్ అయ్యే వాళ్ళని శనిచ్చరుడు అంటారు అనమాట. అంటే ఎప్పుడైతే శని ప్రభావం ఉంటుందో మనుషుల మీద అంతా స్లో అయిపోతారు అనమాట. అందుకని అప్పటిదాకా 10 hours కష్టపడి 10 rupees సంపాదించుకుంటే స్లో అవటం వల్ల 15 hours కష్టపడినా 8 rupees వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో స్లోగా ఉంటుంది కాబట్టి దూకుడు అంతా పోయి నిదానం అవుతుంది కాబట్టి పనులు ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఇది అవుతుంది, ఎందుకు ప్రతిదీ డిలే, పేమెంట్ డిలే, ఓకే, తర్వాత హెల్త్ తొందరగా తగ్గదు, అది కూడా డిలే, అట్లా ప్రతిదీ ఇలా దీర్ఘంగా నిరాటకంగా సాగుతూ ఉంటుంది కాబట్టి శనిచ్చర అంటారనమాట. అలాంటి శనిచ్చరని మనకి ప్రసాదం కురు దేనశ్య అంటారనమాట. మాకు మంచి కోరికలు ఇవ్వండి, ఓకే, ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి మనం శని భగవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దామండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ప్లానెట్స్ క్లాక్ వై డైరెక్షన్ రుచి మార్గం అని చెప్తుంటాం, రైట్ మార్గంలో వెళ్తూ ఉంటాయి అనమాట. తర్వాత అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లానెట్స్ రివర్స్, రెట్రోగేట్ అని ఇంగ్లీష్ లో అంటారు, వక్రగతి అని చెప్పేసి సంస్కృతంలో అంటారు అనమాట. అంటే గ్రహాలు ఎనికి వస్తూ ఉంటాయి అనమాట. అంటే రివర్స్ గేర్ లో కారు వెళ్తూ ఉంది. సాధారణంగా గురుగారు ఇప్పటి వరకు క్లాక్ వైజ్ తిరిగారు, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ జూలై మంత్ 27th నుంచి December 11th వరకు 4.5 months మాత్రం ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే టోటల్ గా శని 900 రోజులు ఉంటారండి ఒక్కొక్క రాశిలో. చాలా లాంగెస్ట్ పీరియడ్, అంటే 2.5 సంవత్సరం ఒక్క రాశిలోనే శని ఉంటారనమాట. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఆయన స్లోగా ఉంటారనమాట. మూన్ 2.5 days షిఫ్ట్ అయిపోతారు, కానీ శనిగ్రహం 2.5 సంవత్సరం పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి ఉన్న అర్ధాశ్రమ శని ఉన్న ఎందుకు చెప్పుకుంటా ఉంటేనండి, వాళ్ళు చాలా స్లోగా అదే రాశిలో నిదానంగా 900 days శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి షిఫ్ట్ అవడానికి పడుతుంది. అదే చంద్రుడు 2.5 days. చూడండి ఎంత ఫాస్ట్ డిఫరెన్స్, చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సపోజ్ మనకు ప్రతికూలమైన పొజిషన్ లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2 days లో మూడ్ మారిపోతుంది. ఈ రోజు ఫైట్ చేసుకున్న వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అయిపోతారు. బట్ శని అలా కాదు. ఆ శని టైంలో ఫైటింగ్ అనుకోండి, అది 1 year 2 years 3 years, అది ఇంకా 7-5 years. కొంతమంది అనుకుంటారు కదా మేము ఎప్పుడు పలుకోము, పుట్టింటికి మేము ఎప్పుడు పోము, వాళ్ళకి నాకు ఫైటింగ్ వచ్చింది, దీర్ఘకాలికంగా ఉంటుంది. శని వల్ల కనుక ఇలాంటి జరిగితే కొంతమంది డైవర్స్ కేసులు ఇమ్మీడియట్లీ టక్కన అయిపోతాయి. కొంతమంది 2 years 3 years 4 years 5 years ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. శని యొక్క ప్రభావంతో ఉండటం వల్ల ఇలా లేట్గా అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో కూడా శని గ్రహం ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనకి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇమ్మీడియట్ గా కొంటాం అమ్మటం మధ్యలో మనకి ప్రాఫిట్ కొంత తీసుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ శని ప్రభావంతో ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రారు, శని అనుగ్రహం లేనట్టు స్లోగా అవుతుంది అనమాట. ఆ వారం మనకి బయట అన్ని అప్పులు పెరిగిపోతుంటాయి కదండి, రెంట్లు కట్టుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి. ఆయన ఏమో స్లోగా అప్పుడొక కస్టమర్ వస్తుంటే అలాంటి కస్టమర్స్ వస్తూ పాటు ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉండాలన్నమాట. అందుకని ఏళ్ళు నడిచే టైంలో ఈ బిజినెస్ లో అవన్నీ కొంచెం పక్కన పెట్టండి అని చెప్తూ ఉంటారు. వివాహ సందర్భంలో గురుగారు మరి శని యొక్క ప్రభావం అంటే జనరల్ గా మనకి 22, 24, 25 అనుకోండి, వీళ్ళకి 31, 32, 33, 34 10 years పెరిగిపోతుంది స్పాన్. లేట్ గా అవుతుంది. ఈ లోపు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ అది పోదనమాట. అలా రకరకాలుగా ఎక్కడైనా సరే శని అంటే
లేట్ అవుతుందని దాని మీనింగ్ అండి. బట్ ఇదంతా సాధారణ సంచారం వల్లే అంటారా? అదంతా సహజంగా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితులను మనం చెప్పుకోవచ్చండి. మరి జనరల్గా మరి ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ లేదంటే ఫస్ట్ శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకి వర్క్ సరిగా జరిగి దానికి రిజల్ట్ రావాలి అంటే శని యొక్క ప్రభావం మన మీద ఉండాలన్నమాట. శని Okay, చక్కగా ఉంటే ఏమవుతుందంటే అనుకున్న పని అనుకున్న విధంగా అవుతుంటుంది. శని సరిగా లేకపోతే అనుకున్న పని అంతా లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే గురుగారు. రెండోది శని వచ్చేటప్పుడు డిసిప్లైన్. కొంతమంది బై బర్త్ చాలా హైలీ డిసిప్లైన్లో ఉంటారు. చూడండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉదయాన్నే మార్నింగ్ లేగటం, యోగా చేయటం, పాత్రలో ఉన్నప్పుడు హైలీ డిసిప్లైన్గా ఉంటూ ఉంటారనమాట. వర్క్ కూడా చాలా డిసిప్లైన్గా చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఇండిసిప్లైన్గా ఉంటారో వాళ్ళు సరిగా ఎంటర్టైన్ చేసి సరిగా రిజల్ట్ కూడా రాదు. అలానే శని వచ్చేటప్పటికి లేట్ అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. శని ఇంకొకటి ముఖ్యమైనట ఆయుర్దాయం. అంటే శని గనుక చక్కగా ఉంటే వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 8th హౌస్లో శని కనుక ఉంటే వాళ్ళకి 80+ ఇయర్స్ 90 ఇయర్స్ బతుకుతూ ఉంటారు అనమాట. అలానే శని వచ్చేటప్పటికి మనకి శ్రమకు తగిన రిజల్ట్. నెక్స్ట్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. కొంతమందికి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆ యొక్క మంత్ర సిద్ధి మనకు వచ్చేసి ఆ సిద్ధిని మళ్ళా మనం ఉపయోగించుకోవటానికి కావాల్సిన శక్తి కూడా శని నుంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా శని కనుక చక్కగా వచ్చే స్థానంలో ఉంటే వాళ్ళు ఎలాంటి పదవినైనా పొందుతూ ఉంటారు. ఎలాంటి హ్యూజ్ ఆర్మీని నడిపిస్తూ ఉంటారు, సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చూసుకున్నారనుకోండి, వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ కారు వాడుతూ ఉంటారు అనమాట. శని చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. హ్యూజ్ మాస్ టీమ్ ఉండాలన్నమాట. ఎక్కడైనా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నా, కాల్ సెంటర్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నా, ఈ పొలిటీషియన్కి కింద మాస్ మొబిలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మాస్ ఎక్కడున్నా కానీ ఇదంతా కూడా శని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. అవునా గురుగారు, శని వల్ల ఇన్ని చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు వక్రగతి అంటున్నారు. వక్రగతి వల్ల శుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రజలంతా కూడా అశుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతా చెడే అంటారా? ఎలా అంటారు గురుగారు? అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉందండి. 12 రాశుల వారికి ఇక ముందు మనం ప్రతి రాశి వైజ్ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటాం ముందుకెళ్దాం. గురుగారు, శని వక్రగతి వల్ల ధనస్సు రాశి వారికి ఎలాంటి ప్రభావం ఫలితం ఉండబోతుంది అంటారు గురుగారు? ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ధనస్సు రాశి వాళ్ళు కనుక వచ్చే 4.5 months కూర్చుంటే చాలా చాలా విషయాల్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. లైఫే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. సో రియల్లీ గుడ్. ఎందుకు అంటేనండి వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. అర్ధ అష్టమ శని నడుస్తుంది అంటే ఈ రాశి వాళ్ళకి దగ్గర నుంచి నాకు కాల్స్ రావటం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. అందులోని వీళ్ళ ఇంట్లో కనుక ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉన్నా, మీనరాశి, మేషరాశి, తర్వాత కుంభరాశి వాళ్ళు ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి ఇల్లంతా ఏమంటారంటే వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ, పిల్లలతో గొడవ, స్కూళ్ళల్లో గొడవ, ఎక్కడ పట్టిన బంధువులతో గొడవ, ప్రశాంతత అనేది ఉండదు. అది ఏంటి ఎలా జరుగుతుందో అర్థం కాదు. ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటేనండి, సీనియర్ సిటిజన్స్ ఉంటారు చూడండి, 65-70 ఉన్న అలాంటి వాళ్ళు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు పడుతూ ఉంటారు ఈ టైంలో. దేని వల్ల అంటారు? వాళ్ళ పిల్లల గురించో, కోడళ్ళ గురించో, దీని శని అండి. శని గ్రహం వల్ల వీళ్ళకి బాగా ప్రాబ్లం అవుతుంది. అర్ధాష్టమ శని అంటారు అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో నుంచి వీళ్ళు వచ్చే 4.5 months బ్రేక్ వస్తుంది. రిలాక్స్. అయితే ఈ లాస్ట్ 1 yearలో అసలు ఎందుకు ఇలా జరిగింది, దానికి రూట్ కాజ్ ఏంటి, ఎక్కడ మనం తప్పు చేసాము, దేని వల్ల మనం అలా వెళ్ళిపోయి గొడవలంతా పడుతున్నాము అని ఆలోచించుకొని కరెక్ట్ చేసుకునే టైం వీళ్ళకి వచ్చిందండి. ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అని మనం చెప్పుకోవాలండి. ఈ టైంలో వీళ్ళకి ఏమవుతుందంటేనండి, శని వల్ల ధైర్య సాహసాలు బాగా పెరిగిపోతాయి. వీళ్ళకి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా పడుతున్న ప్రాబ్లమ్స్ నుంచి బ్రేక్ వస్తుంది. వన్ ఆఫ్ ది గుడ్ టైం అండి. వీళ్ళు కనుక కూర్చొని మొత్తం రివ్యూ చేసుకొని ఈ పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ లిస్ట్ రాసేసుకొని 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చక్కగా మంచి రిజల్ట్ వచ్చేస్తుందండి. ఇప్పటిదాకా వాళ్ళు పడిన ఇబ్బందులకి ఇది ఒక బ్రేక్ వస్తుంది. ఇది కనుక ఈ టైంలో కనుక ప్రెషర్స్ టైంలో కనుక వదిలేసుకుంటే మళ్ళీ ఆ తర్వాత వీళ్ళకి 1 year దాకా మళ్ళీ శని అనేది ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రేక్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. కాంట్రవర్సీ మ్యాటర్లు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే. సో మరి ఉద్యోగ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? ఎందుకంటే మెయిన్ ఏది గ్రహమైన ఇంపాక్ట్ ఫస్ట్ ఉద్యోగ పరంగా అందరూ ఆలోచిస్తారు కదా గురుగారు. శని వక్రగతి వల్ల ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఏంటంటారు? ఇప్పటి వరకు శని ఎవరికైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ టైం వీళ్ళకి. ఇప్పటిదాకా మాకు ఇబ్బంది ఉద్యోగం జనరల్గా వీళ్ళు ప్రొఫెషనల్ బాగానే ఉంటారండి. వీళ్ళకి ప్రాబ్లమ్స్ అంతా ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఉంటుంది. మెయిన్ వీళ్ళకి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందండి. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. రెండవది ఉద్యోగానికి సంబంధించి డాక్యుమెంట్లు కానీ ఏదైనా సైన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డాక్యుమెంటేషన్ మీద సైన్ చేస్తే బాగుంటుంది. ఏదైనా ఇల్లు కొనాలన్నా,
ఇలా ఫిక్స్డ్ అసెట్లు కొనాలన్నా, కారు కొనాలన్నా, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, లగ్జరీ కంఫర్ట్కి సంబంధించిన వ్యవహారాల్లో కాంట్రావర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1కి 2 సార్లు డాక్యుమెంట్లు అన్నీ చదివేసి ఎవరితో ఏమంటారు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీరు డెసిషన్ తీసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే గురు. మరి అర్ధాష్టమ శని అంటున్నారు ధనుసు రాశి వారికి. శని వక్రగతి నడుస్తోంది 4.5 నెలలు. వ్యాపార పరంగా ఎలాంటి జాగ్రత్తలు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏంటి గురువు గారు ధనుసు రాశి? ఫస్ట్ వీళ్ళకి వ్యాపారం స్టార్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఈ టైంలో ప్రతిదీ స్లోగా ఉంటుంది. అనవసరంగా అందరితో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అది బిజినెస్ దాకా వచ్చి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఉన్న బిజినెస్ చాలా చక్కగా కంటిన్యూ చేసుకోండి. ఉన్న దాంట్లో ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది ఈ టైంలో రివ్యూ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో అక్కడెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అప్పులు వాళ్ళు ఉన్నా, ఇంకోటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ టైంలో దాన్ని సెట్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ 4.5 months చాలా విషయాల్లో నెక్స్ట్ వచ్చే 1 yearకి ఇబ్బంది లేకుండా ఎలా ఉండగలగాలి అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అంటే లాంగ్ రన్ విజన్ అంటారు చూడండి, అది కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఏం చేయమంటారు గురువు గారు? కోర్టు వ్యవహారాలు ఇప్పుడు ఈ టైంలో ఈ 4.5 months వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా అంటే ఏం జరుగుతుంది? అంటే అప్పటిదాకా ఇది మూమెంట్ లేకపోతే ఈ టైంకి సంబంధించిన వాళ్ళకి ఏమంటారు చలనం వస్తుంది. ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రెండోది ఆఫ్ ది కోర్ట్ ఎప్పుడు సెటిల్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. నేను ఎన్నో కేసులు చూస్తుంటాను కదండి. 5 years 6 years ఇటు ఖర్చు అటు ఖర్చు, ఉన్నది లైఫే చిన్నది, అందులో 5 years యంగ్ ఏజ్లో పోతే ఇంకేం పోతుందండి. అది వస్తుందో రాదు అర్థం కాదు. దాని గురించి కూర్చునే బదులు ఎక్కువగా ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటే చాలా చాలా ఉత్తమం. అఫ్ కోర్స్ కొన్నిట్లో 100% వాళ్ళు ఎదుటోళ్ళు లాగేసుకుంటారు, ఇంకా నీకు ఏమి ఉండదు ఇందులో. అలాంటప్పుడు ఫైట్ చేసుకుంటే ఎంతవరకు ఫైట్ చేసుకోవాలి ఆలోచించుకొని క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్తే బాగుంటుందండి. కావాలి అన్న ఉద్దేశంతో మనం ఏమైనా కోల్పోతున్నామేమో కదా. ఇలాంటి విషయాలు ఆలోచించుకునే టైం అయితే వీళ్ళకి వచ్చేసింది. గురుగారు సంబంధాల విషయంలో ఇందాకే అన్నారు అర్ధాష్టమ శని వల్ల అసలు ప్రశాంతత ఉండదు అని. మరి ఇంకా ఏమైనా జాగ్రత్తలా ఏం చెయ్యాలి? ఈ శని వక్రగతి వల్ల ఇంకా కామ్ గా ఉండమంటారా, దూరంగా వెళ్ళిపోమంటారా, ఏం చేయమంటారు గురుగారు? సో ఎక్కువగా ఈ కొత్తగా పరిచయాలు ఏది నమ్మొద్దండి. ఓకే గురుగారు. రెండోది ఎక్కడైనా వివాదాస్పదంగా ఉంటే ఇమ్మీడియట్ దాని నుంచి బయటకు రావడం చాలా చాలా ఇంపార్టెంట్. మూడవది బ్రేక్ తీసుకోండి. అంటే ప్రతిదీ కావాలని కాదు కదా, కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని వదిలేయటం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి దేవుడు మనకు అనుకూలంగా ఉంది ఆటోమేటిక్ ఇస్తాడండి. మనకి లేనిదని దేవుడే తీసేస్తూ ఉంటాడు అనమాట. అందుకని చెప్పేసి మనం మధ్యలో ఎక్కువగా పట్టుకోకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. భగవద్గీతలో కూడా అదే కదండి మనకు ఫైనల్ గా చెప్పేది, నీ పని నువ్వు చేసుకుంటే వదిలేసేమని చెప్తూ ఉంటారు కదా. అలానే ఇప్పుడు వస్తుందో రాని గర్ల్ ఫ్రెండ్కి, ఉంటుందో లేదో పోయిన పార్ట్నర్కి, ఇట్లాంటి వాళ్ళతో మనం పట్టుకొని పడేది ఎందుకు? ఉంటే వాళ్ళ అదృష్టం, లేకపోతే మన అదృష్టం, అంతే కదండి. మన పక్కన ఒకళ్ళు నవ్వుతూ ఉంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళు లేరనుకోండి మన అదృష్టం కొద్ది వాళ్ళు మన దగ్గర లేరనుకొని చెప్పుకొని. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా సెన్సిటివ్. ఎందుకంటే 4th houseలో ఎక్కువగా ఇంటికి సంబంధించి, తల్లికి సంబంధించి, బంధువులకు సంబంధించి గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటారనమాట. మీరు అడిగిన విధంగా అత్త కోడలకు కూడా అవుతూ ఇంకా రకరకాలు ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి అలాంటి వాటి గురించి మనది అనుకుంటే మన దగ్గర ఉంటుందండి. మనది కానప్పుడు దేవుడు దానికి ఏదో మంచి రీజన్ వల్ల తీసేస్తాడు. అది మనది కాదు, అది అంతవరకే ఉందని చెప్పేసి మనం మెంటల్గా ట్యూన్ అయిపోయేసి నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వటం చాలా మంచిది. అదేదో సినిమాలో పాట చూడండి, మా వీధిలోకి ఎవరు వచ్చారంటే ఐశ్వర్య వచ్చింది అంటాడు. ఐశ్వర్యం వస్తుందో మనకు ఐడియా లేదు. సినిమా అమ్మాయి పేరు ఐశ్వర్యం బట్టి నేను ఐశ్వర్యం అంటారు, ఏ ఐశ్వర్యం వస్తుందో మనకు ఐడియా లేదు. కాబట్టి ఓపెన్ టు రిసీవ్, యాక్సెప్ట్ ది సిచ్యువేషన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఫైనల్ గా కర్మఫలం ధనుసు రాశి వారికి. కర్మఫలం ఈ టైంకి వీళ్ళకి రీపే చేసే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇన్ కేసు మనం ఎక్కడైనా తప్పులు చేసుకున్నా, మిస్టేకులు చేసినా ఈ టైంలో వాళ్ళని యాక్సెప్ట్ చేసేసుకొని రిగ్రీట్ అయ్యేసి పట్టుకోకుండా వదిలిపెట్టుకోగలిగితే చాలా చాలా బాగుంటుందండి. ఇక ఓవరాల్గా ఈ రాశి మనం చూసుకున్నాం అనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి 50-50గా ఉంది. ఇప్పుడు 50-50గా ఉంటే అప్పుడు 50-50గా ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటే చాలా చాలా ఉత్తమం అండి. తప్పకుండా.
గురువు గారు, మరి ఇప్పటి వరకు అయితే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకున్నాము. శని వక్రగతి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు అన్నారు. మరి అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి శని గ్రహానికి సంబంధించి? శనికి పరిహారాలు చాలా సింపుల్ అండి. ఫస్ట్ పరిహారం ఏం చెప్తామంటేనండి, 2 రకాల పరిహారాలు. ఒకటి మనమంతా మనకు సెల్ఫ్ రెమెడీస్, మన లెవెల్లో మనం చేసుకునేది. కానీ సీరియస్గా మనకి ఏలినాటి శని, అష్టమ శని ఉండి ఒకే ఇంట్లో 2-3 శని బాధితులు ఉంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరినంటే స్పెషల్ పూజలు చేయించుకోవడం చాలా అవసరం అనమాట, తీవ్రతను బట్టేసి. ఫస్ట్ ఇంట్లో సెల్ఫ్గా చేసుకునే పూజలు ఏమంటే మనకి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఉదయం సాయంత్రం చక్కగా చదువుకోవాలి, చాలా సింపుల్ శ్లోకం. తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి గురికి శనివారం వెళ్తూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది కామన్గా మన లెవెల్లో మనం చేసుకునేది. కొంతమంది చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే 5 రాసుల వాళ్ళు, మన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా హై లెవెల్ ఇంపాక్ట్ ఉంది. అట్లానే ఇంట్లో 2-3 అష్టమ శనులు ఉన్నా, ఏలినాటి శని వాళ్ళు ఉన్నా కానీ సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు. ఏది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అంటే ఏంటంటే, శనికి 18,000 జపాలు చేయించుకోవాలి, దానాలు చేయాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. దీనితో పాటుకి శని పాశుపతాభిషేకం అంటారు. దీనిని శని తైలాభిషేకం అంటారు. శని తైలాభిషేకం మన చేత్తో మనం చేసుకునేది ఒకటి. రుద్రం తీసుకొని రుద్రంలో శనికి సంబంధించిన బీజ మంత్రం యాడ్ చేసుకుంటూ దీనిని శని పాశుపతాభిషేకం అంటూ ఉంటారు అనమాట. ఇవి కనుక ఖచ్చితంగా సంపూర్ణ శాంతి పూజలు అంటారు. ఇవి వాళ్ళు చేసుకోలేరు. అవి బ్రాహ్మణులను పిలిపించుకొని వాళ్ళ దగ్గర చక్కగా చేయించుకొని ఏమేమి జపము, దానము, హోమము, తర్వాత తైలాభిషేకం ఇవి చేయించుకొని వీలైతే దానికి తోడు ఇంకా ఏమైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని ఇంకా ఏదైనా గ్రహాలు ఉన్నా ఏదైనా ఉన్నా వాటిని కూడా చేయించుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఇలా చేయటం వల్ల చాలా త్వరగా ఈ యొక్క శని ప్రభావం పోయేసి పరిస్థితి అంతా కంట్రోల్లో వచ్చేస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా గురుగారు దీనికి శని పాశుపతాభిషేకం? ఖచ్చితంగా అండి. ప్రతి శనివారం 2 కానీ 3 కానీ ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర. అందులో నువ్వు శనివారం వచ్చిందంటే ఎన్ఆర్ఐలో వాళ్ళు గ్యారంటీ చేయించుకుంటూ ఉంటారు, ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో శనికి సంబంధించి. వీటితో పాటు ఇంకా ఏదైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని దీనికితో పాటు ఇంకేమైనా ఉందో అవి కూడా కలిపి చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ ఈ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4.5 months ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ అధిగమించాలని, వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు చాలా చురుగ్గా ముందుకెళ్ళిపోయి అన్నీ సాధించుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.